హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో మ్యాచ్ నంబర్ 2 సన్ రైజర్స్ హైదరాబాద్తోనైతే రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడుతుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాదు వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 అయితే స్టార్ట్ గానీకైతే సిద్ధమవుతుందని చెప్పడం జరిగింది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ తోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడుతుంది మొదటి మ్యాచ్లో. అయితే రెండో మ్యాచ్లో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ కరమైన పోర్ అయితే మనం చూడబోతున్నాం. సన్ రైజర్స్ హైదరాబాద్తోని రాజస్థాన్ రాయల్స్ అయితే తలబడిపోతుంది. మ్యాచ్ నెంబర్ 2 ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఏంటి, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏమేమి ఉన్నాయి అనే వాటి గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ గత ఏడాది చూసుకుంటే రన్నర్అప్గా అయితే నిలవడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో కొద్దిపాటి తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఆ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మంచి ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన చేసి ఫైనల్ వరకు అయితే దూసుకెళ్లడం జరిగింది. ఫైనల్లో కొద్దిపాటి తేడాతోనైతే ఓడిపోవడం జరిగింది. ఈసారి మాత్రమైతే ఎలాగైనా సరే కప్పే లక్ష్యంగా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బరిలో దిగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అందుకే మెగా ఆక్షన్లో వచ్చేసరికి చాలామంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. గత ఏడాది కంటే ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం అయితే చాలా స్ట్రాంగ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే రాజస్థాన్తో రాయల్స్తో జరగబోయే మ్యాచ్లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి ట్రావిస్ హెడ్తో అభిషేక్ శర్మ అత్యంత భారీ హిటర్లు అయితే బరిలో దిగబోతున్నారు మరోసారి. వీళ్ళిద్దరు అయితే గత ఏడాది మంచి ఆరంభం అయితే ఇవ్వడం జరిగింది సన్ రైజర్స్కి. మరోసారి వీళ్ళిద్దరు ఆరంభం అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వన్ డౌన్గా చూసుకుంటే ఇషాన్ కిషన్, ఆ తర్వాత చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా ఆర్ ఇయాన్ మల్డర్ ఇద్దరిలో కొన్ని తీసుకునే అవకాశం ఉంది. ప్యాట్ కమిన్స్, హర్షర్ పటేల్, మహమ్మద్ షమి, రాహుల్ చావర్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సమర్జిత్ సింగ్, సచిన్ బేబీ వచ్చేసరికి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే అత్యంత భయంకరమైన బ్యాటింగ్ లైనప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళ బ్యాటింగ్ లైనప్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్ ఏమాయం ప్లేయర్లు అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ కనవలసిన ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అందరు ప్లేయర్ కూడా భారీ హిట్టింగ్ చేసే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్ మాత్రం అయితే అత్యంత భయంకరమైన ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళకు బ్యాటింగ్ విభాగంలో ఈ నలుగురు ప్లేయర్లు అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది. గత సీజన్లో వీళ్ళు ఫైనల్ వరకు దూసుకొచ్చారంటే ఈ నలుగురు ప్లేయర్లు నెక్స్ట్ లెవెల్లో రాణించారు కాబట్టి ఫైనల్ వరకు అయితే దూసుకురావడం జరిగింది. ఈ సీజన్లో కూడా మరోసారి అయితే వీళ్ళు ఆకట్టుకుంటే మాత్రమే సన్ రైజర్స్కి హైదరాబాద్కి అయితే తిరుగునా అని చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్కి హైదరాబాద్ ఈ నలుగురు ప్లేయర్లు అతిపెద్ద బలం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్స్ మాత్రమైతే బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి. అదేవిధంగా పేస్ బౌలింగ్లో చూసుకుంటే ఈసారి కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. భువనేశ్వర్ కుమార్ మిస్ అయినా కూడా అతని ప్లేస్ వచ్చేసరికి మహమ్మద్ షమి అయితే రావడం జరిగింది. మహమ్మద్ షమి మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది. రీసెంట్ టైంలో ఛాంపియన్ ట్రోఫీలో చూసుకుంటే మహమ్మద్ షమితో పాటు హర్షర్ పటేల్ కానీ ప్యాట్ కమిన్స్ వంటి అటాకింగ్ బౌలర్స్ అయితే ఉండడం జరిగింది. బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్లో అయితే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా గత ఏడాది చూసుకుంటే స్పిన్ విభాగంలో మన సన్ రైజర్స్ హైదరాబాద్ కొంచెం డిసప్పాయింటెడ్ అయితే ఉండడం జరిగింది. ఈసారి మాత్రమైతే ఆ స్పిన్ విభాగాన్ని బలహీతనైతే అధిగమించడం జరిగింది. రాహుల్ చావర్, అదేవిధంగా ఆడమ్ జంపా లాంటి ఎక్స్పీరియన్స్ స్పిన్నర్లు అయితే ఉండడం జరిగింది. ఇది స్పిన్ బౌలింగ్ అడ్వాంటేజ్ అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ అయినా కానీ అదేవిధంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయినా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తుంది. ఈసారి మాత్రమైతే కప్పు గెలిచే అవకాశాలు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సన్ రైజర్స్ హైదరాబాద్ బలాలు మాత్రమైతే ఈ రేంజ్లో అయితే ఉండడం జరిగినాయి. బలహీనతల విషయానికి వచ్చినట్లయితే పేపర్ పైన చూస్తే ప్లేయింగ్ లెవెన్ అయితే భయంకరంగా ఉంది. కాకపోతే ఎంత మేరకు ఆకట్టుకుంటారు అనేది ఇప్పుడు పాయింట్ అయితే ఉండడం జరిగింది. మన తొలి మ్యాచ్తోనైతే తెలిసిపోతుంది మన సన్ రైజర్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఆడుతుందో, ఏ విధంగా ఆడుతుందో. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ మరి బరిలో దిగుతాడా లేదా అని అయితే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే ఉంది. ఎందుకంటే గాయం నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే ప్యాట్ కమిన్స్ అయితే కోలుకోవాలని అయితే చెప్తున్నారు. కాకపోతే మన అందుతున్న సమాచారం ప్రకారం అయితే దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూడాలి, ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఉంటే మాత్రమైతే సన్ రైజర్స్కి హైదరాబాద్ అయితే ఏ డోకా
ఉండదు బౌలింగ్ డిపార్ట్మెంట్లో. ఒకవేళ మిస్ అయితే మాత్రం అయితే కొంచెం వెయిట్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది సన్ రైజర్స్కి హైదరాబాద్కి మాత్రమైతే కొంచెం బలహీన అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సన్‌రైజర్స్ బలాలు, బలహీనతలు మాత్రం అయితే ఈ విధంగానే ఉంది. ఒకసారి ప్లేయింగ్ లెవెల్‌లో చూసుకుంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, ఎండ్రో క్లాసన్, అభినవ్ మనోహర్, ఇయాన్ మలడార్, ఆడమ్ జంపా, ప్యాట్ కమిన్స్, హర్షర్ పటేల్, మహమ్మద్ షమి, రాహుల్ చహర్‌తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. మరి చూడాలి తొలి మ్యాచ్‌లో వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంతోనే ఆరంభిస్తుందా, ఓటమితోనే ఆరంభిస్తుందా అయితే చూడాలి. ఈ మ్యాచ్ వచ్చేసరికి హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్‌లో మరి ఏ జట్టు గెలుస్తుందనైతే ఆ రోజు వీడియోలో మరి క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. మరి ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందా, లేక రాజస్థాన్ రాయల్ గెలుస్తుందా అనేదైతే కామెంట్ రూపంలో తెలపండి మీ అభిప్రాయాన్ని మాత్రమైతే. ఇంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.